హాయ్ అండి. టుడే పొదరిల్ ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ఎలా అయినా సరే పెద్ది వాళ్ళ ఫ్యామిలీ రుద్రవరం వెళ్ళాలని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. సరే అందరం వెళ్దాం అని చెప్పేసరికి ఈ లోపల మన కేశవ శైలుతో మాట్లాడతాడు. ఏంటి బుస్సు అంటే, ఒరే ముంగీసా, నేను వస్తానురా మీతో పాటు అంటే మా ఫ్యామిలీ అంతా వెళ్తున్నారు కదే అంటే, మరి మీ ఫ్యామిలీ అంటున్నావు, మరి మనీషా వేరే మనీషా గురించి నీకెందుకు ఇప్పుడు అనే లోపు వాళ్ళ అన్నయ్య వచ్చి, ఏంటే మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నా మొగుడితోటి. అయితే ఏంటి నీకు, అమ్మ చూసావా ఏం చేస్తావురా, ఏదైనా అంటే పోలీసులకు ఫోన్ చేస్తుంది, ఏం చేస్తావు, వదిలేయి దాన్ని అని అంటాడు. ఈ లోపల మన కేశవ అనుకుంటూ ఉంటాడు, ఏంటి బుస్సు నేనేమైనా అంటున్నారా, ఏమైనా అన్నా ఊరుకుంటానా ఏంటి, మరి మనీషాని తీసుకెళ్తున్నారు, మనీషాకు ప్రాబ్లం ఉంది, ఎందుకంటే తను ఎవరో పెళ్లి చేసుకుంటారని మనం నమ్మి వచ్చిన వాళ్ళని మనం బాగా చూడాలి కదా, అందుకనే. అయినా మీ ఊరు అదే కదా, నా అత్తరూరెళ్ళ నీకు నా గురించి ఎలా తెలుసు, నాకు అన్నీ తెలుసు అని నువ్వు ముంగీసువే, నువ్వు బుస్సువే అనుకుంటూ అంటారు. తెల్లారేసరికి అందరూ రెడీ అయిపోతారు. ఈ చక్రి మాట్లాడుకుంటారు, ఒరే రెడీ అయ్యారా ఏంటి అంటే, అన్నయ్య నేను రెడీ అయ్యాను, మిగతా ఎవరు రెడీ అవ్వలేదు, ఒరే కేశవ ఇంకా రెడీ అవ్వలేదు అన్నయ్య, ఏరా నువ్వు ఆడపిల్లవా ఏంటి, ఒరే అలా అంటావేంట్రా, అందరు రెడీ అయ్యి బయటికి రండి అనే లోపల మన మహాలక్ష్మి వస్తుంది. మహాలక్ష్మి, ఏంటండి మీరెవరో ఏంటో చెప్పండి, ఎందుకండి అలా ఉంటారు, అందరు రెడీ అయ్యారా లేదా, అందరు రెడీ అయితే బయలుదేరదామని అందరు రెడీగా ఉన్నారు అనేసరికి, అదేంటండి అలా అంటారు, అందరూ వచ్చేసారా, మనీషా అందరూ వచ్చేసారు కదా, తుమ్ ఆచో అంటే మీరు రండి అని అనేసరికి మన మనీషా కూడా బ్యాగ్ రెడీ చేసుకుని అవుతుంది. అందరూ ఎవరి బ్యాగులు ఇచ్చుకుని వాళ్ళు కారు దగ్గరికి వెళ్తారు. ఎలా అయినా సరే లైసెన్స్ వచ్చేసింది కదా, అందరు లైసెన్స్ వచ్చేసింది, కారు వచ్చేసింది, మనోడికి అన్నీ చక్రీకి వచ్చేసింది. ఈ లోపల నారాయణ చాలా డల్గా ఉంటాడు. ఎందుకురా పెద్దోడా, నువ్వు ఒక్కడవే వెళ్ళొచ్చు కదా, అందరూ ఎందుకురా, నేను చెప్పానా, రావద్దని చెప్పాను అన్నయ్య, చూసావా ఎలా అంటున్నాడో అని అనేసరికి, ఒరే నేను వస్తాను రా, ఒరే సిల్లీ ఫెలో తీసుకో అని చెప్పి, ఏంటి నేను బ్యాగులు మోస్తాక ఏంటి అనే లోపల ఈ లోపల మన మహాలక్ష్మిని చక్రి కొమ్ములు గుద్దుకుంటారు. మన మనీషా చెప్తుంది, ఇంకొకసారి గుద్దుకోండి లేకపోతే కొమ్ములు వస్తాయని వాళ్ళ భాషలో చెప్తే, ఇది మట్టికి అర్థమైందా మీకు అని అంటూ ఉంది. ఇలా అందరు రెడీ అయ్యి బయలుదేరిపోతారు. ఈ లోపల కన్నా ఎక్కడ అంటే, కన్నా కహా అని అడుగుతుంది మన మనీషా. ఈ లోపల బ్యాగ్ వేసుకుని తెరే, కన్నా ఏంట్రా మనం ఏమైనా టూర్కి వెళ్తున్నామా ఏంటి అంటూ పెద్ద అడుగుతా, అది కాదన్నయ్య మనం వెళ్తున్నాము రుద్రవరం, అక్కడ ఫోటోలు దిగడానికి కెమెరాలు బట్టలు అన్నీ ఉండాలి కదా అని అంటాడు. ఈ లోపల అందరు రెడీ ఎక్కుతారు. మన నారాయణ కొబ్బరికాయ కొడుతూ ఉంటాడు. ఈ అమ్మ నిన్నే నమ్ముకున్నా, నా బిడ్డలు అక్కడికి వస్తానంటున్నారు, అంతా నువ్వే చూసుకోమ్మా అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టి రెడీ అవుతారు, వెళ్ళిపోతారు. ఇంకెళ్తూ ఉండగా రుద్రవనం బయలుదేరతారు. బయలుదేరేసరికి వీళ్ళు వస్తున్నారన్న విషయం, నారాయణ వస్తున్నాడన్న విషయం అవతల వాళ్ళకి తెలిసిపోయింది. రుద్రవనంలో వీళ్ళు వస్తున్నారనే విషయం ఎలా తెలిసిందా అని అనుకున్న లోపల ఈ లోపల ఎవరు కర్రలు పడేస్తారు. మేము తీస్తాం అని చెప్పి తీస్తూ ఉండగా నారాయణ మీదకి కత్తులు తీసుకుంటూ వస్తారు వాళ్ళు ఎవరో. ఇదేంటిది అని చెప్పేసి మన చక్రి, పెద్ది, కేశవ ముగ్గురు కూడా పడతారు. పెద్ది అని అనేసరికి మన మహాలక్ష్మి కరెక్ట్గా వచ్చేస్తారు. మహాలక్ష్మి పెద్ది అంటుంది. ఈ లోపల ఎవరైతే నారాయణ మీదకి వచ్చిన వాళ్ళందరినీ ముగ్గురు కొడుకులు ముగ్గురు కాపుగా కాసి కొట్టేస్తారు. కొట్టేసరికి చాలా గట్టిగా కొడతారు. వాళ్ళు వెళ్ళిపోతారు. నాన్నను సరిగ్గా చూసుకుంటా అన్న పదానికి నారాయణ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. నాన్న నీకేం పర్లేదు కదా నాన్న అంటే, పర్లేదు నాన్న అని చెప్పేసి అందరూ కలిపి నారాయణని మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అందరూ కారు వేసుకుని రుద్రవనంలోకి వస్తారు. ఇంత దొరికిన నారాయణని కొట్టలేకపోయారా అంటూ ఒక కొత్త క్యారెక్టర్ వస్తుందండి. కొత్త క్యారెక్టర్ వచ్చేసరికి ఇంకా వాళ్ళు ఏమీ చేయలేకపోతారు. ఇంక వెంటనే కూడా మన వాళ్ళు రుద్రవనంలోకి వెళ్ళిపోతారు. ఏమీ చేయలేకపోయారా, ఏం చేశారా అంటూ మనకు కొత్త విలన్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. అతను ఎవరంటే నారాయణ బామ్మద్దంట అని చెప్తున్నారు. అసలు నారాయణ వస్తున్నారన్న విషయం వీళ్ళకి ఎలా తెలిసింది అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే నారాయణకి అన్నయ్య ఉన్నాడు కదా, మన గాయత్రి వాళ్ళ మా పెద్దమామ, అతని వల్ల తెలుస్తుంది. అతను ఫోన్ చేస్తాడు, నారాయణని వేసేసారా అంటే, ఎక్కడ వేసేసావు, వాళ్ళ నారాయణ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి నారాయణని కాపాడారంట. అవునా, నారాయణ ఫ్యామిలీతో మనకేంటి సంబంధం, నారాయణ వేస్తే నీకెందుకు, నారాయణ వేస్తే నీకేంటి అంటే, ఆ బృందావనం నాదవుతుంది, ఎలాగైనా సరే ఆ రుద్రవరం నుంచి రాకముందే నారాయణ వేసేయాలని చెప్పేసి మన పెదనాన్న చెప్తూ ఉంటాడు. నారాయణ వాళ్ళ అన్నయ్య చెప్తూ ఉంటాడు.
ఇంకా అందరూ కలిపి రుద్రవనం వెళ్తారు. ఊళ్ళోకి వెళ్ళేసరికి నువ్వే చెప్పాలి ఏంటి నాన్న ఇక్కడ ఎక్కడుంది మన కులదేవత గుడి అని మన పెద్ది అడుగుతాడు. నాకేం తెలుసు, నాకేం తెలీదు, నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి అంటాడు. కానీ అనుకోకుండా మన చక్రి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఒక ఫ్రెండ్ పరిచయం అవుతాడు. అతనే ఇతని వీళ్ళందరికీ గైడ్ అన్నమాట. వీళ్ళందరినీ గుడికి తీసుకెళ్ళడం, రూమ్ చూడటం అంతా కూడా ఇతనే చేస్తాడు. ఇంతకీ అతను కలిసిన తర్వాత వీళ్ళందరితోనూ కలిసి మాట్లాడిన తర్వాత ఈ లోపల మన గాయత్రి వాళ్ళ అమ్మ కూడా అదే కులదేవతకి గాయత్రి వాళ్ళ ఆయనతో వస్తారు. ఏంటే అలా చూస్తున్నావు, నేను చంపేద్దామని, ఏంటే ఎవరో వచ్చినట్టున్నారు చూడు అంటే, నేను డోర్ డెలివరీనా ఏంటి చూడటానికి అంటుంది. ఈ లోపల రుద్రవనానికి వస్తారు. ఏంటిది కాకతీయ కాలం నాటి ఆశ్రమం అని అనుకుంటూ ఉంటాడు. అనుకుంటేసరికి మన చక్కెర మన కన్నాతో జోక్స్ వేస్తాడు. జోక్ చేసిన తర్వాత అందరూ వస్తారు. వచ్చేసరికి అటుగా వచ్చిన గాయత్రి చూసి, ఏంటి గాయత్రి నువ్వు ఇక్కడ ఉన్నావంటే, మా అమ్మ తీసుకొచ్చింది ఏదో మొక్కుందంట అని అనేసరికి, ఏంటి వచ్చేసారా దరిద్రులు అని అనుకుంటుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో రుద్రవనంలో ఏం జరుగుద్ది, అసలు కథ ఏంటో తెలుస్తుందా, నారాయణ వెనకాల కథ ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దామండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ.